మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేశారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అంతకుముందు ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో ముఖాముఖి నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఈటెలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ ఏ విధంగా నామినేషన్ పర్వం ఏ విధంగా చేశారు సార్ ఎట్లా జరిగింది నామినేషన్? ఇలా ముహూర్తం బాగుందని ఒక సెట్ వేసినాం. మళ్ళీ నామినేషన్ బీఫామ్తో సహా వేసేటప్పుడు మా కంటోన్మెంట్ అభ్యర్థి వంశీ సార్ మొత్తం మల్కాజ్గిరిలో ఏ విధంగా ఉండబోతుంది సార్ పోటీ? మీకు ఇటు కాంగ్రెస్ కూడా పట్నం ఫ్యామిలీకి ఇచ్చారు, ఎట్లా ఉండబోతుంది సార్ మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ విజయదుందుని మోగించబోతుంది. మాకెవరు పోటీ కాదు. మొత్తం మీద అయితే వచ్చే ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఖచ్చితంగా ఫిర్ ఎక్ బార్ మోడీతో ప్రజలు మోడీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు కాదు, ఇది పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే 2 సెట్ల నామినేషన్ పర్వం అయితే 2 సెట్లు నామినేషన్ దాఖలు వేసినాము. ఇక మరికొన్ని మొత్తం 5 సెట్లు దాఖలు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నేతలు నామినేషన్ సిచ్యువేషన్ ఉంది. ఇవాళ మెదక్కు అట్లానే మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ డీకేఆర్న మెదక్కు రఘునందన్ రావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. రేపు కిషన్ రెడ్డితో పాటు ఖమ్మం సండ్ర వినోద్ ఈ ఇద్దరు కూడా నామినేషన్ వేయబోతున్నారు. ముఖ్య అతిథిగా రాజ్నాథ్ సింగ్ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన ఇవాళే రాష్ట్రానికి రాబోతున్నారు. రేపు కిషన్ రెడ్డి నామినేషన్లో పర్వంలో కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇట్లా మొత్తం కూడా ఈ వరుసగా 25 వరకు ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మోడీ అభివృద్ధి లక్ష్యాలే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే బీజేపీ పక్కా ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రత్న రైట్ వెంకట్, అయితే ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి ఏ విధంగా అయితే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారో అదే విధంగా అక్కడ స్థానాలకు సంబంధించి ఇంకా ఎంతమంది ఈ రోజే మొదటి రోజు కాబట్టి ఇంకా ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారు? ఇవాళ మల్కాజ్గిరితో పాటు మహబూబ్ నగర్ డీకేఆర్న నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళారు. దాంతోపాటు ఇటు మెదక్ పార్లమెంట్ స్థానానికి రఘునందన్ రావు అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఇట్లా 3 అభ్యర్థులు ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. రేపు కిషన్ రెడ్డితో పాటు ఖమ్మం అభ్యర్థి కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఇట్లా ప్రతిరోజు కూడా 2 నుంచి 3 నామినేషన్లు వేయబోతున్నారు. ప్రధానంగా ముహూర్తం చూసుకొని ఈ నామినేషన్ల పర్వం ఉంటుంది కాబట్టి ఇవాళ రేపు అంటే దాదాపు 20 తారీఖు వరకు మొత్తం కూడా ఈ నామినేషన్లు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ప్రధానంగా ఎజెండాగా మోడీ అభివృద్ధి లక్ష్యాలు ఈ 10 ఏళ్లలో చేసినటువంటి లక్ష్యాలే ముందుకు తీసుకెళ్తామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.